విషయంలో ఎప్పుడూ ఒక మిక్స్డ్ టాక్ ఉంటుంది సార్. అంటే బడ్జెట్ కావాలని పెంచేస్తున్నారు, విపరీతంగా పెంచేస్తున్నారు, అంత బడ్జెట్ పెట్టక్కర్లేదని కొంతమంది అంటారు, బడ్జెట్ ఉంటేనే ఆ గ్రాండ్ ఇయర్ కనిపిస్తుంది అని కొంతమంది అంటారు. మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే బడ్జెట్ పెట్టడంలో తప్పలేదు, వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేను అనేది వేస్టేజ్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పుడు ఒక ఫిలిము సపోజ్ ఏదైనా పెద్ద ఫిలిం ఉందనుకోండి, మీరు ఎన్రోల్ చేస్తారు మ్యాక్సిమం ఒక 150 days అట్లా ఉంటుంది అనుకోండి. 115 daysని మీరు కరెక్ట్గా 115 days ప్లాన్ చేయండి. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి. 3 సంవత్సరాలు అంటే ఎంత, ఒక సంవత్సరానికి ఎంత 365 చేసేది 150 days. దాన్ని పక్కాగా చేసుకుంటే, తొందరగా చేసుకుంటే వడ్డీలు తగ్గుతాయి ప్రొడ్యూసర్కి. వాటికే ఎక్కువ వేస్టేజ్ అంతా అదే కదా మెయిన్. అటువంటివన్నీ కంట్రోల్ చేసుకుని వెళ్ళగలిగితే కొన్ని ఫిల్మ్స్ అట్లాగే చేస్తారు జనరల్గా. కొన్ని ఏంటంటే విచ్చలవిడిగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదివరకు అయితే మేము ఉన్నప్పుడైతే కనుక మేము ఒక సీన్ ఈరోజు ఏమన్నా స్టార్ట్ అయిందంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ సీన్ అయిపోవాల్సిందే అనుకుని చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు ఒక సీన్ చేయాలంటే 3-4 రోజులు పడుతుంది. అంటే రిలాక్స్డ్గా ఏంటో అలా చేస్తున్నారు. మరి మేము ఆశ్చర్యపోతున్నాం. ఆదివారాలు షూటింగ్లు ఉండవు, ఆదివారాలు ఏమి ఉండేది కదా. మీ ఖడ్గం సినిమా మీ ఫ్యాన్స్కే కాదు అందరికీ చాలా ఇష్టం. అందులో మీరు ఒక ఫెరోషియస్ ఆఫీసర్ రోల్ అనేది ఆ ఇంపాక్ట్ చాలా రోజులు ఉండిపోయింది. అది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇంపాక్ట్ రీక్రియేట్ అయింది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకొకటి రాలేదా సార్? మీరు చెయ్యలేదా? నేను ఎందుకు చేయను, వస్తే చేస్తాం. అంటే ఆ టైప్ ఆఫ్ కొన్ని రాలా మనకి. అంటే ఇప్పుడు నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఫిలిమ్స్ నా ఏజ్ జరుగుతుంది. నేను హీరో ఒక డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేద్దామని, రెగ్యులర్ మూవీస్ లాగా కాకుండా అవి జరుగుతున్నాయి. ఒక పక్కనే ఈ క్యారెక్టర్ చేస్తున్నాం. క్యారెక్టర్ అనేది వాళ్ళు ఇస్తే దాంట్లో విచ్ ఈస్ ద బెస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు నాకు దేవర వచ్చింది, తర్వాత ఇది గేమ్ చేంజర్ వచ్చింది, ఈ 2 తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ తోటి చేస్తున్నా, సాయి ధరమ్ తేజ్ తోటి జరుగుతున్నాయి. అన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు బాగుంది అంటే ఎంజాయ్ చేస్తున్నాం. హీరో అనేప్పటికి ఒకటే టైప్ ఆఫ్ వెళ్ళి, ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ గెటప్స్తో, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, డిఫరెంట్ స్టోరీస్తో వెళ్ళడం నిజంగా కొంచెం నా మీద ఇంకా కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. అంటే గెటప్ వేసినా కూడా మనకి సూట్ అవుతాయి, మనం చేయొచ్చు, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్, ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఓల్డ్ ఏజ్ గెటప్ వేసుకుంటున్నప్పుడు ఏదైనా ఫియర్ ఉందా సార్? నేను చేయగలనా అన్న అదే బిగినింగ్ ఉంటుంది. బిగినింగ్ అయితే నాకు చిన్న ఏంటి అప్పుడే ముసలాళ్ళు అయిపోయామా ఏంటి ఆ ఫీలింగ్ 100% ఉంటుంది. ఎందుకు ఉండదు? అలానే మనం యంగ్ అట్లా కూడా కాదు. బట్ ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా, అటు అది కాదు ఇటు ఇట్లా కాకుండా కరెక్ట్గా ఉండేపటికి ఏమైపోయింది. ఫస్ట్లో గెటప్ వేసుకున్న తర్వాత నాకు వెళ్ళాలంటే, ఆ జనాల్లో వెళ్ళాలంటే నాకు కొంచెం షై ఫీలింగ్ అవి ఉంటాయి. ఈ గెటప్ మొన్న వేసుకున్నప్పుడు అయితే కనుక దారిలో వెళ్తుంటే ఆడియన్స్ కొంతమంది చూస్తూ ఉంటారు కదా, చిన్న షై ఫీలింగ్, గుడి అడ్డం పెట్టుకుని వెళ్ళుకుంటూ వెళ్ళిపోవడం. అది 2-3 రోజులు ఉంటుంది. ఇక తర్వాత ఏముంది, మళ్ళీ అలవాటు అయిపోతుంది అది. బట్ ఆ స్పీచ్ మాత్రం బాగా ఇచ్చారు సార్. ఆ పొలిటికల్ స్పీచ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. మనం చెప్తా ఉంటాం. ఇంకా మామూలుగా చెప్పమంటే మనకు కష్టం.